సృష్టికర్త అయిన బ్రహ్మకు 4 తలలుంటాయని మన అందరికీ తెలుసు. కానీ పూర్వం ఆయనకు 5 తలలుండేవా? ఒకవేళ ఉంటే ఆ 5వ తల ఏమైంది? దానిని శివుడు నరికేశాడా? అసలు సంగతి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మానవ జాతిని రూపొందించడానికి బ్రహ్మ శతరూప అనే ఒక స్త్రీ మరియు స్వయంభు మను అనే ఒక పురుషుడను సృష్టించాడు. శతరూప అనే స్త్రీ అందమైన 100 రూపాలను కలిగి ఉంటుంది. ఈమె అందానికి ముగ్ధుడై బ్రహ్మ తన కర్తవ్యాన్ని మరచి కామంతో తన 4 తలలతో 4 వైపులు చూడడం మొదలుపెట్టాడు. అప్పుడు శతరూప బ్రహ్మ చూపులను తప్పించుకునేందుకు తాను పైనుంచి వెళ్ళడం మొదలుపెట్టింది. ఈ విషయం తెలుసుకున్న బ్రహ్మ తనను అన్ని వైపులా అన్వేషించుటకై పైన కూడా ఒక తలను సృష్టించుకున్నాడు. ఇలా అనుక్షణం తనను గమనించడం వలన శతరూప అనేక ఇబ్బందులకు గురైంది. ఈ విషయాన్ని తెలుసుకున్న మహాశివుడు బ్రహ్మ వద్దకు వచ్చి కూతురితో సమానమైనటువంటి శతరూపని కామపు కళ్ళతో ఎలా చూస్తున్నావని ఆగ్రహంతో మహాశివుడు తన 5వ శిరస్సుని ఖండించాడు. సో బ్రహ్మ 5వ తల శివుడి చేతిలో ఈ విధంగా ఖండింపబడింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుండాలంటే నా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.